షీఈ్ అన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ పేషెంట్, ఆల్రెడీ కొంత బ్లీడింగ్ అవుతా ఉంది. షీఈ్ ఆన్ హై డోస్ థైరాయిడ్ మెడికేషన్. సో తినకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, చెప్పండి అమ్మా, ఏం డౌట్స్ ఉన్నాయి? అదేంటంటే కోరియాండర్ సీడ్స్ నీళ్ళు తాగితే థైరాయిడ్ తగ్గుతుంది అంట వీడియోలో చూసేసాను మేడం. ఓకే, అదొకటి. ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తే థైరాయిడ్ తగ్గుతుంది అంటే అది కూడా వీడియో చూసేసాను మేడం. అది రెండు ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే నీకు వచ్చిన థైరాయిడ్ అంత హై డోసు, నువ్వు 100 మైక్రోగ్రామ్స్ పైన డోస్ వేసుకుంటున్నావు కాబట్టి అది ఇట్ ఈస్ నో వే రిలేటెడ్ టు మీ వాకింగ్, కొరియాండర్ సీడ్స్, ఇవన్నీ అసలు అనవసరం అమ్మ. వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి ఏం వినద్దు. థైరాయిడ్ ఇంత హై డోస్ థైరాయిడ్ మెడిసిన్ వాడుతున్నారంటే దట్ విల్ బీ అండర్ కంట్రోల్ ఓన్లీ విత్ మెడికేషన్. మీరు మెడికేషన్ వేసుకొని కంట్రోల్లో పెట్టుకోండి. ఇప్పుడే హడావిడిగా వాకింగ్ చేసి ఎక్సర్సైజ్ చేసేస్తే నాకు థైరాయిడ్ కంట్రోల్ అవుతుంది అనేది ఇట్ ఈస్ అ రాంగ్ కాన్సెప్ట్. ఆల్రెడీ ఎర్లీ ప్రెగ్నెన్సీ, ప్రెషియస్ ప్రెగ్నెన్సీ, బ్లీడ్ అవుతున్నావు. ఈ బ్లీడింగ్లో నువ్వు ఎక్కువ వాకింగ్, ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేసినావంటే లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ కొని తెచ్చుకుంటారు. థైరాయిడ్కి నేను చెప్పినట్టు వినండి. యాజ్ ఆఫ్ నౌ క్యాబేజ్, క్యాలీఫ్లవర్, సోయా ఈ 3 అవాయిడ్ చేయండి. వాటర్ బాగా తాగండి. అండ్ మీ థైరాయిడ్ మెడికేషన్ ఫాస్టింగ్లో రెగ్యులర్గా కరెక్ట్గా డోసేజ్ మెయింటైన్ చేసుకుంటా ఉండండి. అంతకుమించి ఏమీ చేయద్దు.